నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షని సమర్థించింది సుప్రీంకోర్టు. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది సుప్రీం. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 24 ఏళ్ళు నరకమండి మాది. పోరాటం చేస్తూనే ఉన్నా. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి ఈ విధంగా నువ్వు న్యాయ పోరాటం చేస్తున్నావు, మేము ఉన్నామని చెప్పి ఒక్కరు చేయూత ఇవ్వలేదండి. ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి సాయం చేయలేదండి. ప్రజాప్రతినిధులు అంటారు. ప్రజాప్రతినిధులు అంటే ఏందండి? ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు. మరి ఏదండి ప్రత్యూష కుటుంబాన్ని? సినిమా రంగం ఆదుకోలేదు, రాజకీయ రంగం ఆదుకోలేదు, ప్రభుత్వాలు ఆదుకోలేదు, సమాజం ఒక్కటే అయ్యో అంటుంది. అంతేగాని ఒక్కరు కూడా ఏమనుకోలేదండి. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు. ఎందుకు ప్రత్యూషను పక్కన పెట్టిండ్రు? సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను, స్వాగతిస్తున్నాను, కానీ తనకు మాత్రం పూర్తిగా న్యాయం జరగలేదంటున్నారు ప్రత్యూష తల్లి సరోజిని. ఆమె కన్నీరు పెట్టుకుంటున్నారు కూడా. తన కూతురు జీవితం పోయిందని, నిందితుడికి జీవిత ఖైదు విధించాలని కోరినా తనకు న్యాయం జరగలేదన్నారు సరోజిని. బట్ ఈరోజు అత్యున్నత న్యాయస్థానము తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఈరోజు జడ్జిమెంట్ అనౌన్స్ అయింది. నేను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను అండ్ గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదండి. నా కూతురు ప్రాణం పోయింది, అత్యాచారం చేయబడింది. నేను ఇప్పటికి కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినాక కూడా నేను అదే మాట మీద ఉంటున్నాను. నా కూతురు అత్యాచారం చేయబడింది, చంపబడింది. బట్ సుప్రీంకోర్టు మాత్రం ఏదైతే హైకోర్టులో ఇచ్చారో జడ్జిమెంట్ దాన్నే క్యారీ చేశారు. బట్ ఏంటంటే నాకు మాత్రం న్యాయం జరగలేదు. నేను నా సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది కూడా నా కూతురు అత్యాచారం చేయబడింది, నా కూతురు చంపబడ్డది కాబట్టి ఒక జీవితం పోయింది. మా కుటుంబం, ఎదగాల్సిన కుటుంబం అక్కడే ఉండిపోయింది. నా కూతురు జీవితం పోయింది అంటే ఎంతో ఎదగాల్సిన అమ్మాయిని తీసేశారు. కాబట్టి నాకు జీవిత ఖైదు ఇవ్వండి, లైఫ్ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి నేను తుది వరకు పోరాటం చేసిన. ప్రత్యూష చనిపోయిన తర్వాత సాక్ష్యాలన్నీ తారుమారు చేశారన్నారు ప్రత్యూష తల్లి సరోజిని. తనకు అధికారము, హోదా లేకపోవడంతో సాక్ష్యాలపై పోరాడే శక్తి లేకుండా పోయిందన్నారు. అంతేకాదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ని న్యాయస్థానాలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కాలేదన్నారు. 2002లో ప్రత్యూష చనిపోయిన తర్వాత అండి అన్ని సాక్ష్యాలు తారుమారైపోయినాయండి. అంటే కేసు స్టార్టింగ్లోనే కింద మీద చేసేసారు, నీరు గార్చేశారు. అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అప్పుడున్న వ్యక్తులు కావచ్చు, అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కావచ్చు, నాకు ఒక్క సాక్ష్యం దొరకకుండా చేశారు. ఏ సాక్ష్యం దొరకలేదు. దాంతో ఏమైపోయింది, కేసు నేను ఉన్న సాక్ష్యాలతోటే సెషన్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఉన్న సాక్ష్యాలతోటే పోరాటం చేసుకుంటూ పోయినా. నాకు దొరకలేదు, అవైలబిలిటీ లేదు. ఎందుకంటే నాకు అధికారం లేదు, నాకు అంత డబ్బులు లేవు. సో ఈ 2 డెఫిసిట్ వల్ల నేను నాకున్న వాటితో నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఇంత జస్టిస్ దొరికింది. ఒకవేళ నాకు అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే ఆ కాలంలో తప్పకుండా లైఫ్ పనిష్మెంట్ పడేది. అసలు విచిత్రమైంది ఏంటంటే న్యాయస్థానాలు ఎవరైనా సరే మునిస్వామి రిపోర్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోలేదు? పోస్ట్ మార్టం రిపోర్ట్ అండి, అది ప్రత్యక్షంగా డెడ్ బాడీని చూస్తూ పోస్ట్ మార్టం చేసి తీసుకున్న రిపోర్ట్ అది. దాన్ని కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని కన్ఫర్మ్ చేసి ఉంటే మాత్రం అతనికి తప్పకుండా లైఫ్ పడేది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రత్యూష మీద 1 కంటే ఎక్కువ అత్యాచారం చేసిండ్రు, అమ్మాయిని చంపారు. దిస్ ఈజ్ మర్డర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి మునిస్వామి రిపోర్ట్. కాకపోతే మునిస్వామి రిపోర్ట్ని పక్కన పెట్టేసి వేరే త్రిసభ్య కమిటీ అని చెప్పి ఒక 3 డాక్టర్లను పెట్టేసి వాళ్ళు డెడ్ బాడీని చూడలేదు, ప్రత్యూషను చూడలేదు, ఎలా చనిపోయింది అనేది రిపోర్ట్ల ద్వారా తెలుసుకున్నారు. రిపోర్ట్ల ద్వారా తెలుసుకొని ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగానే ఈ న్యాయస్థానాల ప్రాసెస్ అంతా జరిగిందండి. ఆ రోజు ఆసుపత్రిలోనే చాలా అన్యాయం జరిగిందన్నారు ప్రత్యూష తల్లి సరోజిని. ఫిబ్రవరి 23న వెళ్లి చూసేసరికి ఆమె గొంతుపై ఘాట్లు కనిపించాయన్నారు. ఆమె దుస్తుల్ని కూడా ఆసుపత్రి వారు కాల్చేయడం షాకింగ్ అన్నారు. సాక్ష్యాల్ని పూర్తిగా తారుమారు చేశారని ఆరోపించారు ప్రత్యూష తల్లి సరోజిని. హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రత్యూష తొడల మీద, చెస్ట్ మీద
గొంతు మీద అన్నిట్లలో ఘాట్లు ఉన్నాయండి. నేను నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ పోయి చూసినప్పుడు ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఉన్నాయండి గొంతులో. నేను డాక్టర్ని అడిగితే అవి మేము ట్రీట్మెంట్కి క్లిప్పింగ్స్ పెట్టామంటారు. ట్రీట్మెంట్ క్లిప్పింగ్స్ పెట్టి ఇక్కడ ఒక క్లిప్ పెడితే ఇక్కడ ఒక క్లిప్ పెడతారు. వన్ సైడ్ క్లిప్ పెట్టారు కదండి. ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఘాటు ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? క్లిప్పింగ్స్ అంటే ఒక క్లిప్ ఇక్కడ పెట్టి 4 క్లిప్లు ఇక్కడ పెడతారా? అంటే నేను అనేది ఏంటంటే దీన్ని బట్టే మీకు తెలుసుకోవాలా, మొత్తం కూడా మ్యానిపులేట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్ లెవెల్లోనే మ్యానిపులేట్ అయిపోయింది కాబట్టి న్యాయస్థానాలు ఉన్న విట్నెస్లతోటి ఉన్న సాక్ష్యాలతోటి ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది న్యాయం కాదు. మా కుటుంబానికి కానీ ప్రత్యూషకు కానీ న్యాయం జరగలేదని నేను అంటున్నాను. నా స్టేట్మెంట్ ఎక్కడ పోయిందో తెలవట్లేదు. ఒక కన్న తల్లిని నేను చెప్పిన స్టేట్మెంట్ను పక్కన పెట్టేసిండ్రు, మునిస్వామి రిపోర్ట్ను పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చిన త్రిసభ్య కమిటీ ఆధారంగానే న్యాయస్థానాలని ముందరికెళ్ళినాయి. నేను హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే నా బిడ్డకు బట్టలు ఇవ్వండి, మీరు డ్రెస్ చేంజ్ చేశారు, నేను తెచ్చిచ్చాను మీకు డ్రెస్, చేంజ్ చేసిన డ్రెస్ నాకు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాను. అడిగితే లేదు మేము కాల్ చేశామంటారు. అక్కడే తెలిసిపోతుంది మెడికో లీగల్ కింద ఉన్న ఏ ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి. హాస్పిటల్ వాళ్ళు ప్రిజర్వ్ చేయకుండా ప్రత్యూష రింగ్ ఉంది, ప్రత్యూష చైన్ ఉంది అని చెప్పించారు. ప్రత్యూష చెప్పులనేమో మంచి కవర్లో పెట్టి దాచిపెట్టారు, ప్రత్యూష డ్రెస్ని మాత్రం తగలబెట్టామంటారు. అంటే సాక్ష్యం లేకుండా చేయడం అక్కడ హాస్పిటల్. వైద్యో నారాయణ అంటారు కానీ మమ్మల్ని ఏం చేసిండ్రు, ఆ వైద్యులు మమ్మల్ని ముంచేసిండ్రు, పాపని చంపేసిండ్రు. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు ఆమె తల్లి. వారిద్దరూ ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థని నమ్మానని, అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్ అని అనుకోలేదని అన్నారు. అంటే పాప చనిపోయిన ఫస్ట్లో నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయండి. అప్పుడు అంటే ఏమని బెదిరించే వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియదండి. అప్పుడు పెద్దగా మొబైల్స్ ఏమీ లేవు, ల్యాండ్ ఫోన్కి అట్లా వచ్చేవి. అంటే నువ్వు బాగా తిరుగుతున్నావు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. 2002లో పాప చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, బిడ్డ పోయింది, నీకు ఇంకొక కొడుకే ఉన్నాడు, ఆ కొడుకును కూడా ఉంచుకోవాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఆగకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి బెదిరింపులు నాకు వచ్చాయండి. అంటే నేను చనిపోతుంది ఇలా చేస్తారు సిద్ధార్థ రెడ్డి అని చెప్పి నెవర్ ఎక్స్పెక్ట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలే సిద్ధార్థ రెడ్డి మెంటాలిటీ ఇంత క్రియాలిటీగా ఉంటుంది ఇంటర్నల్గా అని చెప్పి నెవర్ ఎక్స్పెక్ట్. నమ్మినందుకు నాకు కూతురును బలి తీసుకున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు. తప్పకుండా ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు నాశనం అవుతారు. ఈ న్యాయస్థానంలో కోర్టులలో అంటే భూమి మీద ఉన్న కోర్టులలో మీరు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి కోర్టులో మీరు తప్పించుకోలేరు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు సర్వనాశనం అవుతారు. నేను చూస్తాను, నా బిడ్డ చూడలేకపోయినా నేను చూస్తాను, సర్వనాశనం అయిపోతారు. నా బిడ్డ కాళ్ళ దగ్గరికి పోతారు వీళ్ళందరూ. అంతవరకు మాత్రం కన్ఫర్మిటీ. తన కూతురికి అన్యాయం చేసిన వారు ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ దేవుడి దగ్గర శిక్ష తప్పదంటున్నారు ప్రత్యూష తల్లి సరోజిని. నా కూతురు ఇలా ఎందుకు చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న, సూసైడ్ అంటే నా కూతురు సూసైడ్ చేసుకోదు, ఎందుకంటే అంత బలహీనమైన మనసు కాదు నా బిడ్డది. ఎందుకు చనిపోయింది అని చెప్పేసి అందులో ఏదో ఉంది అనేదే నాకు డౌట్ వస్తుంది. బట్ నా మైండ్ సడన్గా ఇంట్లో పెద్ద కూతురు వెళ్ళిపోయాక ఎలా ఉంటుందండి ఒక తల్లికి? ఇలాంటి తల్లి ఆవేదన, తల్లి బాధ, తల్లి పోరాటం ఏ తల్లికి రావద్దండి. 24 ఏళ్ళు నరకం అండి మాది. పోరాటం చేస్తూనే ఉన్నా. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి ఈ విధంగా నువ్వు న్యాయ పోరాటం చేస్తున్నావు, మేము ఉన్నామని చెప్పి ఒక్కరు చేయూత ఇవ్వలేదండి ఈ రోజు వరకు కూడా. ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి సాయం చేయలేదండి. ప్రజాప్రతినిధులు అంటారు. ప్రజాప్రతినిధులు అంటే ఏందండి? ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు. మరి ఏదండి ప్రత్యూష కుటుంబాన్ని? సినిమా రంగం ఆదుకోలేదు, రాజకీయ రంగం ఆదుకోలేదు, ప్రభుత్వాలు ఆదుకోలేదు, సమాజం ఒక్కటే అయ్యో అంటుంది. అంతేగాని ఒక్కరు కూడా ఏమనుకోలేదండి. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు. ఎందుకు ప్రత్యూషను పక్కన పెట్టిండ్రు? ఇంకొకటండి, ఈరోజు నేను నిర్భయంగా చెప్తున్నాను, ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే అలగేషన్స్ ఉన్నాయో, ఎవరి మీద అయితే అలగేషన్స్ ఉన్నాయో వాళ్ళ ఇళ్ళలోకి పోతున్నారు, భోజనాలు చేస్తున్నారండి, వాళ్ళ ఇళ్ళలో తింటున్నారు. మరి మా కుటుంబాన్ని ఎందుకు వేరు చేస్తున్నారు? మేము బాధితులం.